ఒకవైపు దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు ముంపు బాధితుల పరిహారం అందక రోడ్డున పడితే మరోవైపు గత ప్రభుత్వ హయాంలో పులివెందుల పాడా పనుల్లో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ విజిలెన్స్ తనిఖీలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చేలా 299 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులకు రైల్వే శాఖ ఆమోదం తెలపడం ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చింది. అటు తెలంగాణలో కరీంనగర్లో రాజేందర్ రెడ్డి మృతి కేసు రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ఈ అంశాలపై మరిన్ని వివరాలను మనతో పాటు ఒంగోలు రిపోర్టర్ కాంతారావు గారు లైవ్ లో ఉన్నారు. కాంతారావు, చెప్పండి, వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల జాబితాలో ఇన్ని లోపాలు జరగడానికి గల ప్రధాన కారణాలేంటి? ముఖ్యంగా కలనూతల సహా 11 గ్రామాల బాధితులు రీసర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు కదా. ఈ అంశంపై అధికారులు లేదా ప్రజాప్రతినిధుల స్పందన ఏ విధంగా ఉంది? ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇటు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని ముప్పు గ్రామాల నిర్వాసితులకు అడుగడుగున అన్యాయమే జరుగుతుందని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. ప్రభుత్వ అధికారులు తప్పిదాలతో నిర్వాసితుల జాబితాలో ఎందరో చోటు దక్కిన వారైతే ఉన్నారని చెప్పుకోవాలి. అలాగే వెలుగొండ ప్రాజెక్టుకు పరిధిలో 11 ముప్పు గ్రామాలు ఉన్న పరిస్థితి మనకి కనబడుతుంది. అయితే ఈ ముప్పు గ్రామాల జాబితాలో సంబంధించి పెద్దారవీడు మండలంలోని కలనూతల గ్రామంలో అలాగే 11 కలనూతలకు సంబంధించి 11 గ్రామాలు అయితే ఉండడం అయితే జరిగింది. 2006లో జరిగిన ఈ ప్రక్రియలో ఒక్క గ్రామం నుండి 200 మంది పైగా నిర్వాసితులు అర్హత కోల్పోయారని అయితే నివేదిక అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఇది కేవలం అధికారుల తప్పిదమేనా లేకపోతే అధికారుల జరిపిన సర్వేలో జరిగిన తప్పిదం అనేది తెలియాల్సిన పరిస్థితి మనకి ముఖ్యంగా కనపడుతుంది. అలాగే ప్యాకేజీ జాబితాలో పేరు లేని నిర్వాసితులు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారికి సర్వే సమాచారం చేరవేయడం సాధ్యం కాలేదనేది ముఖ్యంగా జరుగుతున్న సమాచారం అయితే ఉంది. అయితే అప్పుడు 2006లో జరిగిన ఈ సర్వేలో ఇటు అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వలస కూలీలుగా వెళ్ళటం, అలాగే గొర్రెల కాపురగా ఉన్న వారు కూడా ఉండటం అయితే జరిగింది. అయితే వీరు అక్కడ నుండి ఆ ప్రాంతాల నుండి వలస కార్మికులుగా వెళ్ళడంతో అక్కడ వారిని నమోదు చేయడంతో ఇటు అధికారులు విఫలమయ్యారని చెప్పేసి మనకి ప్రధానంగా కనబడుతుంది. అదే కలనూత గ్రామానికి సంబంధించి అక్కడే 200 మంది నిర్వాసితులు అయితే ఉండటం అయితే జరిగింది. అయితే అలాగే మిగతా 11 గ్రామాల్లో కూడా సుమారు 500 మంది కూడా ఒక్కొక్క గ్రామానికి 500 మంది నిర్వాసితులు అయితే ఆ జాబితాలో R&R అనే జాబితాలో చేరలేని పక్షంలో అయితే ఉన్నారని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యము లోపమే అని చెప్పేసి అక్కడ ప్రజలకు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఎవరైతే R&R సర్వేలో అర్హత కోల్పోయిన వారు ఇటు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇటు బారకాపురం వెళ్ళి అక్కడ కలెక్టర్కి నివేదికలు ఇస్తున్న పరిస్థితి మనకు ముఖ్యంగా కనపడుతుంది. అయితే కలెక్టర్లు అక్కడ సర్వేలు మరలా జరిపించి నిజమైన అర్హత ఉన్న వారిని అధికారులు అయితే చూస్తున్న పరిస్థితి మనకి ముఖ్యంగా కనపడుతుంది. అయితే దీనివల్ల అక్కడ ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇటు భూములు కోల్పోయి ఇల్లులు కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనపడుతుంది. అలాగే చూసుకుంటే ఒక్కొక్క కుటుంబంలో యజమాని పేరు ఉండటం, అలాగే ఆ యజమానికి ఉన్న సంతానం పేరు లేకపోవడం కూడా అక్కడ ప్రజలను అయితే కలిచివేస్తున్న పరిస్థితి మనకి కనపడుతుంది. అయితే ఒక కుటుంబానికి సంబంధించి అన్నదమ్ముల పేర్లు, అలాగే ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల పేర్లు లేకపోవటం, అలాగే ఆ గ్రామంలో ఉన్న అనేక మందికి ఇలాంటి లోటుపాట్లు ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. అది అధికారులు ఎవరైతే ఉన్నారో భూములు కోల్పోయిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారి జాబితాలను తీసుకొని వారి జాబితాల ప్రకారం వారి అకౌంట్లను ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసిన పరిస్థితి మనకి ప్రధానంగా కనబడుతుంది. అయితే ఆ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఏదైతే పాస్బుక్ అయితే గతంలో ఒకే అధికారి దగ్గర ఉండటం అనేది జరిగిందని చెప్పేసి అప్పట్లో సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. అయితే తప్పుడు నివేదికలను అధికారులు అయితే సృష్టించిన పరిస్థితి మనకి ప్రధానంగా కనపడుతుంది. అక్కడ లేని ప్రజలను కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తీసుకొచ్చి అక్కడ గ్రామ నిర్వాసితులుగా చూపిస్తూ అధికారులు అయితే తప్పులు చేశారనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున పడుతున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనపడుతుంది. అయితే మార్కాపురం జిల్లాకి వెలుగొండ ప్రాజెక్టు సంబంధించిన అక్కడ ఉన్న వేలాది ఎకరాల భూములు అయితే అక్కడ ఉన్న పేర్లు అక్కడ ఏదైతే ఆన్లైన్ లో పేర్లు లేకపోవడం, అలాగే అడంగల్లో వాళ్ళ పేర్లు లేకపోవడంతో ఇతర వ్యక్తులను తీసుకొచ్చి ఆ అడంగల్లోకి సంబంధించిన పేర్లు ఎక్కించి వారి దగ్గర కొంత అమౌంట్ అయితే తీసుకొని మరలా వారిని డమ్మీ వ్యక్తులను అయితే అక్కడ ఆ జాబితాలో చూపిస్తున్నట్టయితే పెద్ద ఆరోపణలు గతంలో వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు కొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పడిన తర్వాత
అయితే అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మొత్తంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్లకు వచ్చి అక్కడ ఉన్న మా పేర్లు లేవు, మా పిల్లల పేర్లు లేవు, మేము ఇక్కడ మా కుటుంబ సభ్యులు వందల సంవత్సరాల నుంచి ఇక్కడనే మేము జీవనం కొనసాగిస్తున్నాము, అలాంటి పరిస్థితుల్లో మా పేర్లు లేకుండా అధికారులు తప్పిదం చేసి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఇటు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా అర్జనిస్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనపడుతుంది. ఇలాంటి తరుణంలో ఇటు జిల్లా యంత్రాంగం కొత్తగా ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారిపై ప్రత్యేకమైన చొరవ చూపించి మరలా రీసర్వే చేయించి వారి ఎవరైతే అధికారులు తప్పిదాలకు పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకొని అసలైన నిర్వాసితులను గుర్తించి వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి ఇటు అక్కడ ఉన్న ప్రజలైతే కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే మార్కాపురం జిల్లాకి అటు ప్రకాశం జిల్లాకి జీవనాడిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టు ఉన్నదని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇలాంటి తరుణంలో అక్కడ ఉన్న ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అక్కడ భూములని ఆ ప్రాజెక్టుకి రాసిచ్చి వారు జీవనోపాధి కోసము మరలా ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కుటుంబాలను ఏర్పాటు చేసుకుని ఇల్లు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే అక్కడ పొలాలు భూములు కోల్పోయి ఇతర చోట్ల బతకలేక వలస కూలీలుగా దేశాలు వెళ్ళిన పరిస్థితి మనకి ప్రధానంగా కనబడుతుంది. అయితే ఇలాంటి తరుణంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ అయితే వారిపైన చొరవ తీసుకొని ఇలాంటి అవకతవకలను నిర్మూలించాల్సిన అవసరం అయితే ఎంతో ఉందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనబడుతుంది. లక్ష్మి. రైట్ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.